పరిమిత ప్రేమ మానవత్వం, అపరిమిత మమకారం మాధవత్వం అని అందరికీ అర్థమయ్యేలా సరళంగా వివరించిన దయామయి జిల్లెళ్లమూడి అమ్మ. నేను, నా కుటుంబం, నా ఊరు బాగుంటే చాలు అనుకుంటే అది మానవత్వమే. మన పరిధి విస్తరించి లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటే అది మాధవత్వం. మానవులను మాధవులుగా తీర్చిదిద్దడమే అమ్మ ఆశ, ఆశయం. ఆ అవ్యాజ వాత్సల్య జలది 1923 మార్చి 28న గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుంజ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు అనసూయ. జిల్లెళ్లమూడి అమ్మకు తన 13వ ఏట ఆమె మేనత్త కనకమ్మ గారి పెద్ద కొడుకు బ్రహ్మాండం నాగేశ్వరరావుతో 1936 మే 5న బాపట్లలో వివాహం జరిగింది. పుంజ దంపతులు బాపట్లలో కాపురం పెట్టారు. 4 ఏళ్ల తరువాత 1940లో జిల్లెళ్లమూడికి చేరి అక్కడ కాపురం ఉన్నారు. 1950లో ఒక సన్యాసిని ఆతిథ్యం స్వీకరించమని అమ్మ తన ఇంటికి ఆహ్వానించింది. దేవాలయం లేని ఊళ్ళో భిక్ష స్వీకరించనని సన్యాసి చెప్పడంతో అమ్మ మనసు తల్లడిల్లి గ్రామంలో దేవాలయం, సత్రం ఏర్పాటు చేయాలని భావించింది. అందుకు పిడికెడు బియ్యం అనే పథకం ఏర్పాటు చేసింది. ఆ పథకం మంత్రంలా పనిచేసి 1958 ఆగస్టులో అన్నపూర్ణాలయం పురుడు పోసుకుంది. ఆ సత్రంలో భోజనం చేయడానికి ఆకలే అర్హత. అన్ని బాధల కంటే ఆకలి బాధే ఎక్కువని అమ్మ అనేవారు. అమ్మ తన ఇంటిని అందరి ఇల్లు అని పేరు పెట్టారు. చండీయాగం, రుద్రయాగంలా మాతృయాగం చేయమని తన భక్తులకు చెప్పేవారు జిల్లెళ్లమూడి అమ్మ. రోగులకు ఔషధ సేవ, అన్నార్తులకు భోజన సేవ, వృద్ధులు, నిరాశ్రయులకు వస్త్రసేవ, ఇలా త్రివిధ సేవ చేయడమే మాతృయాగం. దయకు నిదర్శనంగా అమ్మ నెలకొల్పిన అందరిలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఎవరు ఏ సమయంలో ఎక్కడి నుంచి వచ్చినా అన్నం పెట్టి ఆదరిస్తారు. తినకపోతే మీరు చిక్కిపోతారు, పెట్టకపోతే నేను చిక్కిపోతాను అనేదామే. డ్రెస్సు, అడ్రస్సు కాదు, ఇక్కడ భోజనం చేయడానికి ఆకలే అర్హత. నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా తినిపించు అనేవారు. అమ్మ దివ్య ఆశీస్సులతో మాతృశ్రీ విద్యా పరిషత్ 1971 ఆగస్టు 6న జిల్లెళ్లమూడిలో ప్రారంభమైంది. పరిషత్ ఆధ్వర్యంలో అదే రోజున మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ ప్రారంభమైంది. కళాశాల ప్రారంభంలో కేవలం 3 లెక్చరర్లు, 25 మంది పిల్లలతో ప్రారంభించారు. నేడు పరిషత్, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్, సంస్కృత పాఠశాలలను నడుపుతోంది. అమ్మ మాటల్లోని అంతఃసారాన్ని గ్రహించి ఆచరించాలి. త్యాగం, కరుణ, సేవ త్రిగుణాత్మకమైన ఆమెను ఆరాధించడమంటే సకల జీవుల పట్ల ఆదరణ చూపడమే. ఇదే అమ్మ అవతార పరమార్థం. దుష్టులను శిక్షించడం కాదు, దుష్టత్వాన్ని నశింపజేయాలి అనేవారు. జిల్లెళ్లమూడి అమ్మ 1985 జూలై 12న తన 63వ ఏట నిర్యాణం చెందారు. అమ్మ పాంచభౌతిక శరీరం విశ్వ తేజస్సులో లీనమైనప్పటికీ ఆ ఆలోచనలు సజీవంగా ఉండిపోతాయి. ఆమె మాటలను అనుసరించి ఆచరించడమే మన కర్తవ్యం.